ఏపీలో నెక్స్ట్ సీఎం గా ఎవరు రావాలి? జగన్మోహన్ రెడ్డి రావాలి. ఎందుకని అంటే నీతివంతమైన అసమర్థుడి కంటే అవినీతిపరుడైన సమర్థుడు గొప్పవాడు. ఎందుకంటే అవినీతి ముద్ర వేశారుగా జగన్మోహన్ రెడ్డి మీద, కనుక ఇప్పుడు సమర్థవంతంగా పనిచేస్తున్నాడు. నీతివంతుడని అనుకున్నారు చూడండి, ఆయన అసమర్థుడయ్యాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి రావాలి. మాట్లాడబాగా ఉద్దానం కిడ్నీ బాధితులకు 700 కోట్లు పెట్టి ఆయన సులజన ప్రాజెక్ట్ పూర్తి చేశారు కదా, దీని గురించి మీరు ఏమంటారు? నెంబర్ 1 పని చేశాడు. ఎవ్వరు చేయలేని పని చేశాడు. ఇంతవరకు వాళ్ళ మొరాలకించినోడు లేడు. కిడ్నీ బాధితులకి అక్కడ హాస్పిటల్స్ కట్టడం, వాళ్ళకి ఫెసిలిటీ కల్పించడం, వాటర్ సప్లై చేయడం అందరూ మెచ్చుకున్నారు. ఆఖరికి మన జేడి లక్ష్మీనారాయణ గారు నెంబర్ 1 అన్నారు, నేను విన్నాను. కానీ అది మంచి పనా? మంచి పని చాలు. వాళ్ళకి అక్కడ ఉద్వాన కిడ్నీ బాధితులకి చేసిన సహాయం చాలా గొప్పది. వాళ్ళ పాలిట ఒక దేవుడే. సరే, ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినా చేయలేని పని జగన్ గారు చేశారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? స్కూళ్ళు బాగు చేశాడు, నాడు నేడు పిల్లలకి అన్నం పెడుతున్నాడు, డ్రెస్ ఇస్తున్నాడు, బూట్లు ఇస్తున్నాడు, పుస్తకాలు ఇస్తున్నాడు, చదివిస్తున్నాడు. ఇంగ్లీష్ పెట్టి అంతర్జాతీయంగా పిల్లల్ని బాగు చేస్తున్నాడు. 2, పిల్లల్ని స్కూళ్ళకు పంపించినందుకే తల్లులకు 10,000 ఇస్తున్నాడు, పంపించినందుకే. కాకపోతే గ్రామ సచివాలయాలు పెట్టి ఊళ్ళల్లో ప్రెసిడెంట్లకు తోకలు కట్ చేసి, గ్రామ పెద్దలను కట్ చేసి, గ్రామ కమిటీలను కట్ చేసి, తాలూకాల చుట్టూ మున్సిపాలిటీల చుట్టూ తిరిగే పని లేకోకుండా గ్రామ సెక్రటరీస్ పెట్టి సామాన్య ప్రజానికానికి, ధనవంతులకు కాదు, సామాన్య ప్రజానికానికి న్యాయం జరిగింది. సార్, కొన్ని సంవత్సరాలుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారికి అండగా నిలిచారు కదా, మరి ఇలాంటి మంచి సీఎం గారిని సైకో రౌడీ అని అంటున్నారు. సైకో రౌడీ అంటారు, ఇంకా ఏమైనా అంటారు. ఏమన్నా పట్టించుకోడు, ఎవరి మాట వినడు. అడ్డం వస్తే నరికేయడం, ఎదురు మాట్లాడితే లోన్ నొక్కడం, అంతే. ఈ సంఘం బాగుపడాలంటే కండిషన్ ఉండాలి. నరికేయడం అంటే చంపేమని కాదు. లేని పని అన్నీ కల్పిస్తున్నారు. ఎవరు చేశారు? ఆనాడు గ్రామ స్వరాజ్యం కావాలన్నారు, ప్రెసిడెంట్లను పెట్టారు. వాళ్ళు ఏం చేశారు? పెత్తనాలు చేశారు, లేబర్ను వాడుకున్నారు, సామాన్యుల దగ్గరికి రానిలా దండాలు పెట్టించుకున్నారు, ఇళ్ల చుట్టూ తిప్పుకున్నారు. నేడు గ్రామ సచివాలయం పెట్టి గ్రామ స్వరాజ్యం నెంబర్ 1గా నడుపుతున్నాడు. చాలదా? జగన్ గారు నెక్స్ట్ సీఎం గా అయితే బీహార్ కానీ పాకిస్తాన్ కానీ మనందరం పారిపోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు, వీళ్ళు పారిపోవడం కాదు. నేడు ఆంధ్రప్రదేశ్ మీద ప్రపంచం కన్నేసింది. ఏమిటి సంక్షేమం, ఏమిటి ప్రజానికం, ఏమిటి లేబర్ని ఈ విధంగా పైకి తీసుకురావడం అని. అసలు జగన్మోహన్ రెడ్డిని ఓడించేవాడు ఉన్నాడా ఆంధ్రప్రదేశ్లో? అది మీరు చెప్తే నేను వింటా.